అందరికీ నమస్తే. నేను మీ రమ్య. సో ఈ మధ్య కాలంలో ఏవైనా మైథలాజికల్ మూవీస్ వస్తున్నాయి అంటే దానిలో ముఖ్యంగా రామాయణ్ అండ్ ఆల్సో వారణాసి, ఇవి రెండు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అని చెప్పొచ్చు. బట్ వారణాసి బడ్జెట్తో పోలిస్తే ఈ రామాయణ అనే బడ్జెట్ చాలా ఎక్కువ, రెండింతలు మూడింతలు కాదు, చాలా పెద్ద ఎత్తునే ఎక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్షరాల 5,000 కోట్ల వరకు అయితే ఇక్కడ ఆ మూవీ పైన అయితే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా ప్రశంసలు వస్తున్నాయి అన్నది కూడా ఇక్కడ చాలా వినిపిస్తుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ ఈ రామాయణ మూవీలో క్యాస్ట్ ఎవరు అన్నది చూసుకున్నట్లయితే రాముడి పాత్రలో అయితే రణబీర్ సింగ్ నటిస్తున్నారు. సో అలాగే సీత పాత్రలో అయితే సాయి పల్లవి నటిస్తున్నారు. సో వీళ్ళిద్దరికి మంచి క్రేజ్ ఉంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా సీత పాత్రలో సాయి పల్లవి అంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా కూడా సాయి పల్లవి అంటే ఒక కైండ్ ఆఫ్ మైథలాజికల్ ఫీలింగ్ కానీ, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అరే మన ఇంటి తెలుగు బిడ్డ అన్న ఫీలింగ్ అయితే అందరికీ ఉంటుంది. సో అదేవిధంగా ఆ మూవీలో సీత పాత్ర అంటే ఎంత పవిత్రమైన దానిగా ఉంటుంది అన్నది మనందరికీ తెలుసు. సో ఆ పాత్ర సాయి పల్లవికి ఇవ్వడం అనేది ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అండ్ ఆల్సో అందరూ ప్రశంసలు కూడా గుప్పిస్తున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఇవి రెండు మెయిన్ పార్ట్స్ కాకుండా ఇంకొక మెయిన్ పార్ట్ ఏంటి అంటే రావణాసురుడు. సో రామాయణంలో రావణాసురుడి పాత్ర ఎలా ఉంటుంది అని అందరికీ తెలుసు. అండ్ ఆ పాత్రకి చాలా క్రేజ్ కూడా ఉంది. సో ఆ పాత్రలో వచ్చేసి మన ఓవరాల్ ప్రపంచ యాక్టర్ అని చెప్పొచ్చు, అతనే యష్ అయితే నటిస్తున్నాడు. సో యష్కి కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో అతను చేసిన మూవీస్ అన్నిట్లలో కూడా ఇప్పుడు దీంట్లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సినిమా బడ్జెటే 5,000 కోట్లు అన్నప్పుడు అసలు ఇంకా ఏ రేంజ్లో అంటే అఫ్కోర్స్ ఆ సినిమాలో పెద్ద పెద్ద క్యాస్ట్లు అందరూ చేస్తున్నప్పటికీ, బాలీవుడ్ నుంచి కావచ్చు లేకపోతే టాలీవుడ్ నుంచి కావచ్చు చేస్తున్నప్పటికీ కూడా ఈ మూవీ బడ్జెట్ ఏదైతే ఉందో అదందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తుంది. మరీ ఇంతలా ఉంటుందా అని అయితే అందరికైతే ఒకలాంటి ఫీలింగ్ అయితే వచ్చేసింది. సో దాంతోపాటు శూర్పణఖ క్యారెక్టర్ కూడా ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. ఆ పాత్రలో అయితే రకుల్ ప్రీత్ సింగ్ చేయబోతున్నారు. సో ఇవి 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పక్కన పెడితే మిగతా అంతా కూడా ఈ సన్నీ డియోల్ ఇంకా లేకపోతే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ మూవీపై వస్తున్న బడ్జెట్ విమర్శల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది వచ్చేసి ఈ మూవీ ఏదైనా పెద్ద హీరో మూవీ వస్తుంది అంటే చాలు వెంటనే ఆ మూవీకి సంబంధించి ఆ బడ్జెట్ని చూపించి బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుని వచ్చి వైట్ మనీగా మార్చే ప్రయత్నాలు కూడా ఈ మూవీ పెద్ద పెద్ద హీరో మూవీస్లలో జరుగుతూ ఉంటాయి. సో ఈ మూవీకి 5,000 కోట్లు అన్నప్పుడు తప్పకుండా ఇక్కడ కూడా అలాంటి గ్యాంబ్లింగ్ పక్కా జరిగి ఉంటుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈ మంత్ 24th రావాలి, అంటే జూలై 24th రావాలి. అది ఆల్రెడీ డిలే అయ్యి ఈ రోజుకి వచ్చింది. సో మొత్తానికి అయితే ఈరోజు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. జూలై 29కి అయితే రామాయణ్ అనేది ఆ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన కొన్ని గ్లిమ్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. సో ఆ గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే ఈ మూవీలో చాలా వరకు అయితే మొత్తం విఎఫ్ఎక్స్ యూజ్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. మరి బడ్జెట్ ఏమైందయ్యా అంటే ఈ బడ్జెట్ అంతా కూడా ఈ బాలీవుడ్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన ఈ విఎఫ్ఎక్స్కే ఖర్చు చేశాను అనే విధంగా అయితే ఈ ట్రైలర్లో కనిపించింది. సో చాలామంది ఏమని విమర్శిస్తున్నారు అంటే మన రామాయణం మనందరికీ తెలిసిన రామాయణమే, మనకు కొత్తగా వచ్చేది ఏం లేదు. ప్రతి ఒక్క చిన్న స్టోరీ కూడా మనకు తెలిసే ఉంటుంది కదా. చిన్న చిన్న పార్ట్స్ కూడా మనం రెగ్యులర్గా కథల రూపంలో కానీ లేకపోతే వేరే స్టోరీస్ రూపంలో కానీ మనం చూస్తూనే ఉంటాము. సో ఈ దాంట్లో ఎంత న్యాచురల్గా వీలుంటే అంత న్యాచురల్గా తీసేది ఉంటే చూసే వాళ్ళందరికీ కూడా న్యాచురల్గా అనిపించేది. ఇప్పుడు సాయి పల్లవిని చూసినా సరే, రణబీర్ సింగ్ని చూసినా సరే, కొన్ని సందర్భాలలో ఈమె సాయి పల్లవేనా ఇతను రణబీర్ సింగేనా అన్న ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుతుంది. సో మోస్ట్లీ విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం తక్కువగా ఉండి అంటే అవసరమైనప్పుడు విఎఫ్ఎక్స్ వర్క్ యూజ్ చేసుకుంటే బాగుండేది అన్న విధంగా కూడా ఇక్కడ అయితే విమర్శలు వస్తున్నాయి. సో ఓవరాల్గా రామాయణం అంటే భారతదేశంలోనే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా రామాయణం అనే కథను ఆదరిస్తూ ఉంటారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన సీనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రామాయణం మీద ఎన్నో కథలు వచ్చాయి, ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలలో కొంతమంది ఆ సినిమాకి తగ్గట్టుగా ఆ రామాయణానికి తగ్గట్టుగా పాత్రలను రచించి మళ్ళీ అదే స్టోరీ లైన్ ఏం మార్చకుండా మంచి విధంగా రాసిన వాళ్ళు తీసిన వాళ్ళు ఒకరుంటే, ఇంకొంతమంది మాత్రం
కొన్ని సినిమాలు అంటే పేరు చెప్పాలి అని అనుకోవట్లేదు, బట్ కొన్ని సినిమాలలో మాత్రం సినిమా కంటెంట్ కోసం, సినిమా హైప్ కోసం దాన్ని పెంచి ఉన్న లేని స్టోరీస్ని కూడా కొంచెం కల్పితాలుగా రాసిన స్టోరీలు ఉన్నాయి. సరే, మరి ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఈ దీపావళి 2026 కల్లా పార్ట్ 1, 2027 దీపావళి కల్లా పార్ట్ 2 అయితే రాబోతుంది. ఈ 2 పార్ట్స్ కలిపి అయితే 5,000 కోట్లు అన్నారు. సో మీకేమనిపిస్తుంది, ఇది నిజంగా ఇది ఓకేనా, నిజంగా అసలు ఇంత పెట్టుబడి పెట్టడం కరెక్టేనా కాదా అన్నది కూడా మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ రామాయణ్ టీం మొత్తం కూడా ఇప్పుడు సోనీతో కూడా కొలాబ్ అయినట్లుగా తెలుస్తుంది. నాకు తెలిసి ఇంకా మూవీ ప్రమోషన్స్ అవి ఇవన్నీ కలిపి కూడా మొత్తం ఇంకా బడ్జెట్ షేర్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసరే ఈ మూవీకి అంతా ఒకటేసారి ప్రొడ్యూస్ చేసేది ఉంటే అతని పరిస్థితి ఒకవేళ ఆడితే ఓకే, ఒకవేళ ప్రపంచమంతా తెలుసు కాబట్టి రామాయణం ఒకవేళ అందరూ చూస్తే ఓకే, ఒకవేళ చూడకపోతే ఏంటి అన్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. సో ఓవరాల్గా మనందరికీ తెలుసు రాజమౌళి అంటే మనందరికీ ఇష్టం. అతని సినిమాలలో ఒక్కటి కూడా ఫ్లాప్ అయిన సందర్భాలే లేవు. అతని సినిమాల్లోనే కొన్ని 1200, 1300 లేకపోతే 1700 కోట్ల బడ్జెట్ వరకు పెట్టిన సినిమాలు. ఇప్పుడు వారణాసి కూడా అంతే బడ్జెట్, బట్ ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. మరి చూడాలి, మరి ఈ మూవీ వచ్చాక ఈ ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉంటుందా, లేకపోతే ఇంకేమైనా తికమకలు అయ్యే అవకాశం ఉందా అన్నది కూడా మనం చూడాలి ఇంకా.